నాశనమునకు ముందు గర్వం నడుచు, పడిపోవుటకు ముందు నువ్వు మేలులు గుర్తు చేసుకోకపోతే నువ్వు గర్విష్ఠమైపోతావు. దేవుడు చేసిన మేలులు గుర్తు లేకపోతే నువ్వు భ్రష్టుడైపోతావు. దేవుడు చేసిన మేలు గుర్తున్నోడు విరిగి నలిగిన హృదయం కలిగినోడు ఉంటాడు. బైబిల్లో ఎక్కువ దేవుడు చేసిన మేలు గురించి గుర్తు చేసుకొని పాటలు పాడినోడు, ప్రార్థనలు చేసినాడు ఎవరండి? నేను ఎంతటి వాడిని, గొర్రెల మందలో ఉన్న తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టావే, నేను ఎంతటి వాడిని. ఏంటంటే దావీదు తగ్గించుకొని దేవుడిని చేసిన మేలు గుర్తు చేసుకున్నాడు. ఎంత గొప్ప చక్రవర్తి అయినా సరే దేవదారు మానవులతో ఉన్నప్పటికీ తన దీన స్థితిని మరవలేదు. అందుకనే దేవుడికి ఇష్టడయ్యాడు. మనం ఎంత ఎక్కువగా దేవుడు చేసిన మేలు గుర్తు చేసుకుంటామో మనం మనుషుల పట్ల కృతజ్ఞత కలిగి ఉంటాం. మన కుటుంబం పట్ల, మన భార్య పట్ల, మన భర్త పట్ల, మన బిడ్డల పట్ల, మన తల్లిదండ్రుల పట్ల, మన స్నేహితుల పట్ల, మనకు దైవజనుల పట్ల, దేవుని కార్యాల పట్ల కృతజ్ఞత కలిగి ఉంటాం. దేవుని మీద, దేవుని ఎడల కృతజ్ఞత కలిగి ఉంటాం. అది ఎప్పుడైతే మర్చిపోతామో, గతం నువ్వు ఎప్పుడైతే మర్చిపోతావో, నీ స్థితి నువ్వేంటి, ఏ గుట్టలో నుంచి ఎత్తబడ్డావో, ఏ రాతిలో నుంచి చెక్కబడ్డావో మర్చిపోతే, నువ్వు మట్టివే, మట్టి తీసుకొచ్చి దాన్ని చెక్కితే వజ్రమైంది, డైమండ్ అయింది. అది మర్చిపోతే ఎలా ఉంటుందో అలాగే మన స్థితిలో మనం ఎందుకో పనికిరాని వారిగా ఉన్నప్పుడు దేవుడు ఎన్ని రీతిగా దీవించాలని గుర్తుపెట్టుకోకపోతే నష్టపోతామని. దేవుడు చేసిన మేలు మర్చిపోయినోడు గర్విష్ఠ అయిపోతాడు. నా బలము, నా శక్తి, నా జ్ఞానము, నా సంపాదన, నాది, నేను అనేవాడు దేవుని స్థానాన్ని దొంగిలిస్తున్నాడు. దేవుడు అటువంటి వారిని ఎదిరిస్తున్నాడు. దీనులకు ఆయన కృప చూపిస్తున్నాడు. దీనులుగా ఉండాలంటే మన దీన స్థితిని గుర్తు చేసుకుంటే, మనం మట్టివారమై ఉన్నప్పుడు, వట్టివారమై ఉన్నప్పుడు, మనం దీన స్థితిలో ఉన్నప్పుడు దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకోవాలన్న సంగతి మనకు జ్ఞాపకం ఉంటే ఎల్లప్పుడూ సమస్తమైన ఘనత, మహిమ ఆయనకే చెల్లిస్తాం.